హాయ్ ఫ్రైస్ లా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. సమాధానకర్త అయిన దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చితకదొక్కించును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనలో చాలామందికి ఏదైనా బ్యాడ్ డ్రీమ్స్ వచ్చినా లేదా అపవాదికి సంబంధించిన ఏదైనా ఒక సూచన కానీ, ఒక కల కానీ, ఎవరైనా అలా కొంచెం భయపెట్టే విధంగా మాట్లాడినా కానీ కలవరపడేవారుగా, భయపడేవారుగా ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? అపవాదినంట దేవుడు శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద, మన కాళ్ళ క్రింద ఆయన చితకదొక్కిస్తాడంట. అటువంటి ఒక బలమును, అధికారమును దేవుడు మనకిచ్చాడంట. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది ఏంటంటే, దేవుడంట అపవాదిని వాని తలతో సహా కంప్లీట్గా ఆయన సిలువలో బంధించి వేశాడంట, చితకదొక్కేశాడంట. కానీ నా పిల్లలు ఆడుకుంటారని, తొక్కి ఆడుకుంటారని మనందరి కోసం దేవుడు తోకను మాత్రం విడిచిపెట్టాడు. సో కాబట్టి మీకంటే అపవాది బలవంతుడు కాదు, మీరే అపవాది కంటే బలవంతులు. మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున చేయబడిన వారు. ఇంకా క్రీస్తు యేసు రక్తమందు మనం కడగబడిన వారము, ఆయనకు పిల్లలము, ఆయన కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. కాబట్టి యేసు నామంలో మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు, మనం ప్రార్థనా పరులుగా ఉన్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో, మన జీవితంలో మనం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు మనల్ని చూసి అపవాది భయపడతాడు, మనల్ని చూసి అపవాది పారిపోతాడు, మన దరిదాపుల్లోనికి రావడానికి కూడా వణుకుతాడు. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ అపవాది రాలేడు. యోబు ప్రతి అరుణోదయమున లేచి ప్రార్థించడం ద్వారా దేవుడు యోబు గృహం చుట్టూ తన కంచె వేయడం ద్వారా అపవాది ఆ ఇంటిని చేరలేకపోయాడు. కాబట్టి ప్రార్థన దేవుని దృష్టికి యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండండి. అప్పుడు మిమ్మల్ని చూసి అపవాది భయపడతాడు, మిమ్మల్ని చూసి అపవాది వణికిపోతాడు. అమ్మో, దేవుని బిడ్డ వస్తున్నాడు, దేవుని కుమారుడు వస్తున్నాడు, దేవుని కుమార్తె వస్తుంది, ఈమె చూడడానికి క్రీస్తు వల్లే ఉన్నారు, ఇక్కడ ఉండడం నాకు అంత మంచిది కాదని మిమ్మల్ని చూసి అపవాది భయపడతాడు. మీ దరిదాపుల్లోనికి రావడానికి కూడా వాడు వణికిపోతాడు. కానీ మీలో మంట లేనప్పుడు, మీలో ప్రార్థన జీవితం లేనప్పుడు, మీలో వాక్య ధ్యానం లేనప్పుడు, మీలో పరిశుద్ధత లేనప్పుడు అతను మీతో ఆడుకుంటాడు. కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగి యథార్థమైన మార్గంలో మీరు నడుస్తూ పరిశుద్ధులుగా మీరు జీవించండి, ప్రార్థన పూర్వకంగా మీరు బ్రతకండి. అప్పుడు అపవాది మీ దరిదాపుల్లోని కూడా రాడు. ప్రభువుని కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.